హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ దేవి. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల వేపుడండి. చాలా బాగుంటుంది ఈ చేపల ఫ్రై అనేది. నేనైతే చేపల ఫ్రై కోసం ఇక్కడ నేను తీసుకున్న చేపలు వచ్చేసి చందవా చేపలండి. ఈ తెల్లవి అనమాట. చందవా చేపల్లో తెల్లవి ఉంటాయి, అలాగే నల్ల చేపలు కూడా ఉంటాయి. కానీ టేస్ట్ మాత్రం తెల్ల చందవానే బాగుంటుందండి. నల్ల చందవా అనేది అంత టేస్ట్ అనిపించదు. అదైతే కొంచెం పులుసుకే బాగుంటుందండి. నేనైతే ఇక్కడ తెల్ల చందవాలు తీసుకున్నాను. చక్కగా క్లీన్ చేసేసుకొని వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇంకా మనము వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కొద్దిగా పసుపు వేసుకొని ఆ తర్వాత కొద్దిగా ఉప్పు రెండు కలిపేసి చేపలకి పట్టించి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఈ ముక్కలకి ఈ మసాలా పట్టించి ఇప్పుడు చేపల వేపుడు అనేది మనం చేసుకోవాలి. ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఇక్కడ మనం ముక్కలను బట్టి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ కారం తీసుకున్నాను. కొద్దిగా ఫిష్ మసాలా పొడి తీసుకున్నానండి. కొంచెం నూనె, ఆ తర్వాత నిమ్మకాయ ఒక చెక్క మాత్రమే పిండుకుంటున్నాను. ఉప్పు అలాగే కారము ఇవన్నీ మసాలా అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా పసుపు అలాగే ఉప్పు పట్టించాం కదండి ముక్కలకి, ఈ పేస్ట్ అంతా ఆ ముక్కలకి పట్టించుకుంటున్నాను. ఇలా పట్టించిన తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి. వెంటనే అనేది ఫ్రై చేయకూడదు, ఉప్పు కారం అనేది పట్టదు. 1 గంట తర్వాత ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇలా ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్టు ఫిష్ మసాలా అని చక్కగా ముక్కలన్నిటికీ పట్టేసి చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రై చేసుకుంటే మాత్రం అసలు తింటే వదిలిపెట్టరు, చాలా బాగుంటుంది. ఈ ఫిష్ ఫ్రై అనేది సాంబార్లోకి బాగుంటుంది, పప్పుచారులోకి ఏదైనా పచ్చట్లో కూడా ఈ ముక్క ఇలా నంచుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. అలాగే ఒత్తుదైనా కూడా తినేసేయచ్చు. ఇలా 1 గంట సేపు ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 1 గంట తర్వాత అండి మూత తీసి 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. 1 గుడ్డు, ఈ కార్న్ఫ్లోరు గుడ్డు కూడా ఈ ముక్కలకు బాగా పట్టించేద్దాం. కార్న్ఫ్లోరు ఈ గుడ్డు కూడా ఈ చేప ముక్కలకి చక్కగా పట్టించేసి కాసేపు ఆగిన తర్వాత ఫ్రై చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు, అంటే నేను ఎక్కువ నూనె కూడా వేసుకోలేదండి. 2-3 చేపల చొప్పున ఫ్రై చేసుకుంటాను కదా, అందుకని చెప్పేసి నేను ఎక్కువ నూనె వేయలేదు. మళ్ళీ ఆ నూనె కూడా వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని కొద్దిగా నూనె వేసుకున్నాను. ఒక 3 ముక్కలు పడతాయి బాండీలో. చక్కగా ఇప్పుడు నూనె కాగిన తర్వాతే మనం ఫ్రై చేసుకోవాలి. చేప వేగేటప్పుడు మాత్రం మంట అనేది తగ్గించుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే లోపల కూడా చేప అనేది కుక్ అవ్వాలి కదా. చేప అనేది త్వరగా కుక్ అయ్యిద్ది. కాకపోతే కొంచెం పచ్చిగా లేకుండా మనం కుక్ చేసుకోవాలంటే మంట తగ్గించుకొని నిదానంగా సిమ్లోనే మనము ఈ ఫ్రై అనేది చేసుకోవాలి. అప్పుడు ఈక్వల్గా చేపలన్నీ ఫ్రై అవుతాయి అన్నమాట. చక్కగా ఇక్కడ నేను 3 ముక్కలు పెద్ద ముక్కలు వేసుకున్నాను, 1 ముక్క మాత్రమే చిన్న ముక్క వేసుకున్నానండి. చక్కగా మంట తగ్గించేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. బాగా కాగిన తర్వాతే మనము ఫ్రై అనేది చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. తిప్పుకునేటప్పుడు కూడా చేప ముక్క తిప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా తిప్పుకోవాలి, ఎక్కడ చెదిరిపోకుండా మనము చక్కగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి.
రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ముక్క అనేది. ఒకవైపు ఫ్రై అయిపోయింది, ఇంకోవైపు తిప్పుతున్నాను ముక్కల్ని. ఇప్పుడు ముక్క కూడా బాగా వేగిందండి. చూడండి, నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. చేప ముక్క కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నూనెంతా వంచేసుకొని ఆ తర్వాత మనము పైన కారం అనేది చల్లుకుందామండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నూనెంతా వంచేసుకున్నాను. మిగతా ముక్కలు కూడా ఫ్రై చేసేసుకొని చక్కగా ఇట్లా బాండీలో పెట్టేసుకొని పైన చున్నులపై కారం అనేది చల్లుకుంటానండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అసలు ఒకవైపు చల్లిన తర్వాత ముక్క ఇంకోవైపు కూడా తిప్పుకొని చున్నులపై కారం అనేది చల్లుకొని తినండి. అస్సలు మీరు వదిలిపెట్టరు, అంత టేస్ట్గా ఉంటుంది. చేపల ఫ్రై అనేది రకరకాలుగా చేసుకోవచ్చండి. నేనైతే ఒక్కోసారి ఒక్కో రకంగా చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఇంకోవైపు కూడా చున్నులపై కారం చల్లి కొద్దిగా ఫిష్ మసాలా పొడి కూడా చల్లుకుందాము. కొంచెం నూనె వేసుకుంటానండి. ఈ కారంతో కూడా మనము అన్నంలో కలిపేసుకొని ఈ కారంతో కూడా తింటే కూడా చాలా బాగుంటుందండి. అసలు కొద్దిగా చేపల మసాలా పొడి అండి కొంచెం చల్లుకున్నాను. మొత్తం ఒక్కసారి కలుపుకుందామండి. కొద్దిగా కరివేపాకు కూడా చల్లుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని ఒత్తదే తిన్నా కూడా బాగుంటుంది. లేకపోతే వేడి వేడి అన్నంలో పప్పుచారు కానీ సాంబార్ కానీ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఉంటుందండి, ఇంకా సూపర్గా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. ఓకే అండి, బాయ్.